హాయ్ హలో హ్యాపీ టెట్ డిఎస్సి 7th హిందీ బిట్స్ చూడండి. న్యూ టెక్స్ట్ బుక్స్ చూడండి. సెమిస్టర్ 1 అనమాట. జ్ఞాన్ హమ్కో దీజియే కైసే పాఠ్ హై కవిత. ज्ञान हमको दीजिए पाठ का लेखक कौन है? राम नरेश त्रिपाठी. राम नरेश त्रिपाठी का जन्म 1889, मृत्यु 1962. आनंददाता कौन है? भगवान. बच्चे भगवान को क्या मांगते हैं? शीर्घ दुर्गुणों से दूर करें. गुरुजनों से कैसे रहना चाहिए? प्रेम और नित्य सेवा करते रहना चाहिए. प्रार्थना हम किसे करते हैं? भगवान को. ఈర్ష్య का వర్ణ విచ్ఛేద్ చూడండి. ఈర్ష్య అంటే ఈ హలంతులు అనేవి వ్యంజనాక్షరాలకే వస్తాయి. అవి చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. సేవా పర్యవచి శబ్ద ఉపచాर పరిచర్య. होशियार कौवा कैसे पाठ है चित्रकथा. होशियार कौन था? कौवा. जंगल में कौन खोज रहा था? लोमड़ी. ఏం వెతుకుతా వస్తుంది? లోమడి కదా. कौवे ने मुँह में क्या है? कौवा का मुँह में क्या है? रोटी. लोमड़ी क्या सोचता है? कौवा बड़ा होशियार. ఏమనుకుంటుంది? కవ్వ బడా హోషియార్ అనుకుంటుంది. ఆదివాసీ నృత్య, ఇది ఇంకో లెసన్ అనమాట. ఆదివాసీ నృత్య దింస. జీవన్కి ఘటన అంటారు దీన్ని. జీవన్కి घटना. आदिवासी नृत्य क्या है? दिमसा. अरकू कहाँ है? विशाखापट्टनम में. दिमसा का अर्थ क्या है? कूदना, जोर जोर से कदम हिलाना. తర్వాత దింసా का अर्थ क्या है? कूदना, जोर जोर से कदम हिलाना. దింసా కహా करते हैं? చావడి మే. చావడి అనే ప్లేస్లో చేస్తారనమాట. అంటే ఒక అరుగులాగా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చేసుకుంటారు. ఆదివాసీగా కిస్ వాద్యయంత్రకు ఉపయోగ करते हैं? తుడుము నామక్ వాద్యయంత్రం. తుడుము అనే యొక్క వాద్యయంత్రాన్ని ఉపయోగిస్తారు ఈ దింస చేసినప్పుడు. యహ నృత్య కైసే కర్తే హై? గోళాకార్ మానవ్ హార్ బనాకర్ నాచుతే హై. రౌండ్గా తిరిగి రౌండ్గా అందరూ రౌండ్ అయ్యి చేస్తారనమాట ఈ నృత్యాన్ని. దల్కి సభీ లోగోంకో క్యా కర్తే హై? నాటకారి. అందరినీ ఏమంటారనమాట? నాటకారి. ఆది దేవత కా నామ్ క్యా హై? ఆదివాసీయోంకే దేవత నామ్ ఏంటంటే మోదుకొండమ్మ. ఉత్తరాంధ్ర, ఒడిశాలో ఈ మోదుకొండమ్మని పూజిస్తారనమాట. అరకు క్యా కహతే హై? అరకు క్యోం కహతే హై? ఆంధ్ర ఊటీ. అరకుని ఏమంటారంటే మన ఆంధ్రాలో ఆంధ్ర ఊటీ అంటారనమాట. విశాఖపట్నం సే కిత్నే దూర్ హై? లగ్భగ్ 114 కిలోమీటర్ అనమాట. హమ్ నన్హే బచ్చే పాఠ్ కవిత. ఇది హమ్ నన్హే బచ్చే అనమాట. ఇంకో లెసన్లోకి వెళ్ళిపోయాము. దీన్ని ఏం పాఠం అనమాట? ఇది కవితా పాఠం అనమాట. హమ్ నన్హే బచ్చే కవి సోహన్లాల్ ద్వివేది జీ. ఓకేనా. సోహన్లాల్ ద్వివేది జన్మ 1960, తర్వాత మృత్యు 1988. बच्चों कौन सा गुण है? नादन और सच्चे गुण है. बच्चों को वर्ण विच्छेद कीजिए. बच्चा वर्ण विच्छेद इदన్నమాట. जननी पर्यवाची शब्द. जननी पर्यवाची शब्द माँ, माता. ओके.